ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని అంటున్న కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబాలు మాత్రమే ఉద్యోగాలు ఇప్పించుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనందరికీ అర్థమైందన్నారు. కేవలం ఎలక్షన్ల ముందు ఉద్యోగం నోటిఫికేషన్ ఇవ్వడం, ఎలక్షన్ అయిపోయాక ఇచ్చిన నోటిఫికేషన్ ఏదో ఒక కారణంతో నిలిపివేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదని అనేక మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పెనుభారం మోపారని అన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు నాణ్యమైన విద్యను అందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇస్తున్నట్లు కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు బీజేపీతో లోపాయికార ఒప్పందం చేసుకునే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారని, దీని యువత గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, వెల్ముల స్వరూప, గోనె ఎల్లప్ప, కొడం అమర్నాథ్, గుండ్లవల్లి గౌతమ్, నిరల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు, నిరుద్యోగులకు మేమేం చేశాం, వాళ్ళు మాకే ఎందుకు ఓటేయాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో 4 ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. నిరుద్యోగ యువకులు, విద్యావంతులు అందరూ కూడా గుర్తించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను, నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసినరో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసినరో దాన్ని కూడా ప్రజలందరూ గమనించిన వారు. అవినీతి, అక్రమ, అరాచక, నియంతృత్వ, నిరంకుశ పరిపాలన కొనసాగుతుంది. మనం తెలంగాణ యువతకు అండగా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గత 14 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి యనమల రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారి మీద నమ్మకంతో పట్టం కట్టింది. ఒకవైపు 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఆ విధంగా ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ గారు అనేకమైన మాటలు చెప్పారు. 56 ఇంచుల ఛాతీ పెట్టుకుని మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప మాటలు చెప్పారు. సరే, బహుశా అందరి అకౌంట్లలో స్విచ్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి అకౌంట్లో వేసిండు అనుకుంటా. అందుకే దాని గురించి ఎవరు మాట్లాడతలేదు ఈ మధ్యలో. అంతేకాకుండా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు.
ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవమే అయినట్టయితే 11 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ చేసుకొని ఇలా 12 సంవత్సరంలో అడుగుడబడుతుంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో. మరి 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి మోడీ గారు కనీసం 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇలా ఓటకు అడిగే ఉంది బీజేపీ. విద్యార్థులు, మేధావులు మీరందరూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉండి ఇంత కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోని, ఆత్మశుద్ధితోని, తూచా తప్పకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఇవాళ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేయాలనే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఎక్కడ లేని విధంగా దేశంలో బీసీ కులగణన చేపట్టి రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి, వారి హక్కులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి, వారి వాటా, వారి కోటా వారికి ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీ కులగణన చేపట్టి ఇవాళ రాజకీయంగా కూడా వాళ్ళ కోటా ఇవ్వాలని చెప్పి ఇవాళ అనేకమైన సంస్కరణల దిశగా మాట్లాడతారు. కొంతమంది నిన్నమని వస్తాను. ఇలా ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓటును ఏ ఒక్క ప్రాతిపదికనైనా అడగొచ్చు. కానీ ఇలా నేను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండే జనాభా 80-85% ఉండే జనాభా ఇవాళ బీసీ, దళిత, బడుగు, బలహీన వర్గాలు వారి బ్రతుకులు బాగుపడాలి సామాజికంగా, ఆర్థికంగా, సాంఘికంగా అని చెప్పి ఆ రోజు తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ మాటలను నిజం చేస్తూ ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారం ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేపడితే దాని మీద ఎవరు పాల్గొరల్లా. కేటీఆర్ గారు పాల్గొరు, హరీష్ రావు గారు పాల్గొరు, కేసీఆర్ గారు పాల్గొరు, మాట్లాడే బీజేపీ నాయకులు పాల్గొరు. కానీ తప్పు ఉంది అంటారు. మా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా తప్పు చేసిండా? మీరు పాల్గొంటేనే కదా ఎంతమంది ఉన్నారని వచ్చేది. మీరు పాల్గొలేదు కాబట్టి ఆ లెక్కలో కొంత తప్పు ఉండొచ్చు. మరి ఏమన్నారు? నేను ప్రారంభం చేసిన ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటా. ప్రతిపక్ష నాయకుడు రాడు ఫామ్ హౌస్ వదిలిపెట్టి, బీజేపీ నాయకులు మాట్లాడతారు నిన్న మొన్న ఇలా ముస్లింలను బీసీలు ఎట్లా చేస్తామని చెప్పి కొత్తగా ఉంది. అదేమన్నా మోడీ గారు పరిపాలించిన, ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీ గుజరాత్ రాష్ట్రంలోనే ఇలా బీసీలలో వాళ్ళని కలిపినావు కదా. ఆ రోజు మండల్ కమిషన్ రికమెండేషన్స్ కదా అవన్నీ. మాట్లాడితే బండి సంజయ్ గారు కొంచెమన్నా ఆలోచించుకొని మాట్లాడాలి. మరొక గొప్ప పదవిలో ఉన్నారు. ఇలా సంతోషం. వాళ్ళు మన ప్రాంత బిడ్డ మంచి పదవిలో ఉన్నాడు. కానీ ఆ పదవికి అందం తేవాలి. ఆలోచన రహితంగా మాట్లాడద్దు. ఇలా నువ్వు రాయి కొడుతీవి, ఆ రాయి ఎవరికి జరిగింది? పోయి మీ మోడీ గారికి జరిగింది. ఆ రాయి ఇష్యూ ఆ మాట దారేముందో 1కి 10 సార్లు ఆలోచించుకొని నీ దగ్గర ఉన్న నిపుణుల నుంచి నువ్వు సమాచారం తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. వాళ్ళ ఏమున్నా బట్టగాల్చి మీదే వేయాలి. ఇలా బీసీలు అన్ని కులాలను, అన్ని మతాలను ఉన్నారు. వాళ్ళు కొత్తగా వచ్చింది లేదు, వాళ్ళ కొత్తగా ఇచ్చింది లేదు. కాబట్టి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రెస్ మిత్రులతో సహా, ప్రెస్ మిత్రులకు కూడా పట్టభద్రులలో ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. పట్టభద్రుల ఓటర్లందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చెప్పినవి ఏమైనా తప్పులు చెప్పినామా? మేము పని చేసినాం, పనికి తగ్గట్టుగా ఓటు అడుగుతున్నాం. ఒక విద్యావంతుని, ఒక వ్యవస్థలను పారదర్శకంగా నడిపిస్తున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇలా బలపరిచింది. ఆ బలపరిచిన వ్యక్తికి
మీరందరూ కూడా అండగా ఉండాలని 27వ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో నరేందర్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ 2 దానిపైన 1వ నెంబర్ వేసి మీరందరూ కూడా ఆయన అత్యధిక మెజారిటీతో ఆ రోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించారు. అదే మాదిరిగా నరేందర్ రెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున గెలిపించి ఇవాళ బీసీ కులగణ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం సాఫల్యం కావాలంటే, సాకారం కావాలంటే మీ అందరి మద్దతు అవసరం. రేపు అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీ యొక్క మద్దతు అవసరం. ఆ మద్దతుకు ఇలా నరేందర్ రెడ్డి గారికి మీరు ఓటు చేసేది కూడా అవసరం అని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడేది ఒక బీజేపీ పార్టీయే అని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. తంగలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 28న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు. గ్రాడ్యుయేట్ల హక్కుల సాధన కోసం ఉద్యమించే పార్టీ బీజేపీ అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసాని రామలింగారెడ్డి, గజభయంకర్ సంతోష్, చిందం నరేష్, బోయరాజు, కాళీచరణ్, కాసుగంటి రాజు, సిరిసిల్ల వంశీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న బుధవారం రోజున జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అతి పురాతన శివాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దేవాలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సామాన్యులకు కూడా దర్శన ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాలతో అభిషేకాలు ప్రారంభమవుతాయి. 6 గంటల నుంచి నిరంతరం జలాభిషేకాలు, సాయంత్రం 6 గంటలకు అఖండ దీపారాధన, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం, బిల్వార్చనతో లింగోద్భవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం 11 గంటలకు శివపార్వతుల కళ్యాణం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ పూజారి గోచికొండ హనుమంతు పంతులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. భక్తులు భారీగా తరలివచ్చి శివరాత్రి వేడుకల్ని విజయవంతం చేయాలని ఆలయ అధ్యక్షుడు సిరిపురం కృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కోరారు. 26/2/2025 రోజున మహాశివరాత్రి జాతర శివనగర్ శివాలయంలో జరుపుకుంటున్నాము. ఆ రోజు ఉదయం బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెల్లవారి మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది, స్వామివారి కళ్యాణం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో దాతలు విధివిధిగా విరాళాలు ఇచ్చి ఆ రాజరాజేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. శివరాత్రి సందర్భంగా అతి పురాతనమైన మన శివనగర్ శివాలయంలో కూడా మనం ఘనంగా శివరాత్రి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమాలలో సిరిసిల్ల పట్టణ ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు వచ్చి వారికి స్వామివారిని దర్శించుకొని నిత్య జలాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన మనం చేస్తున్నాం. వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరు నమస్కరిస్తూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివనగర్ శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. తేదీ 26/2/2027, 27/2/2027 రోజులలో మనకి సంబంధించినటువంటి బుధ గురువారాలలో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. అదే 26 రోజున ప్రాతకాల సమయంలో నిత్య పూజా కార్యక్రమాన్ని 4 గంటలకు ప్రారంభం చేసుకొని ఆ తర్వాత నిరంతర జలాభిషేకానికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఈ నిరంతరమైనటువంటి యొక్క జలాభిషేకంలో భక్తులందరికీ కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నిరంతర జలాభిషేకంలో అందరూ కూడా పాల్గొని స్వామివారికి స్వయంగా మీ చేతులాల మీదుగానే ఆ గర్భాలయంలో ప్రవేశించి మూల విరాటికి అభిషేకించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం
కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు స్వామివారిని దర్శించుకోవడమే మహాభాగ్యం అనేటువంటిది ఎంతో అదృష్టదాయకం. అలాంటిది గర్భాలయంలో వెళ్ళి స్వయంగా మన చేతులతో అభిషేకించేటువంటి భాగ్యాన్ని కలగడం అంటే ఎంతో అదృష్టం చేసుకున్నటువంటి ఒక పుణ్య కార్యక్రమం. కాబట్టి అటువంటి కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొనేటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి అభిషేకం ప్రకారం ఆ 12 తర్వాత స్వామివారికి అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకొని సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క దీపారాధన, అఖండ దీపారాధన, జాగరణ కార్యక్రమాలు, తర్వాత భజన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. రాత్రి 12 గంటలకి స్వామివారికి లింగోద్భవ కార్యక్రమం, అంటే ఇది శివరాత్రికి విశిష్టమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ రోజునాడు స్వామివారికి మహా విశేషమైనటువంటి బలాల చేత, పంచామృత చేత, అనేకమైనటువంటి బలాలతో ఆ స్వామివారికి అభిషేకం చేయడం అనేటువంటి యొక్క ఆ సుగంధ ద్రవ్యాలతో పాటు కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా స్వామివారిని ఆ రాత్రి వేళ దర్శించుకోవడం, పూర్వజన్మ సుకృతంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క అవకాశం జరుగుతుంది అనేటువంటి ఉంటుంది. అలాంటి దేవత శివరాత్రి రోజున దర్శించడం వల్ల అనేక పాపాలు జన్మించినటువంటి యొక్క పుణ్య కార్యక్రమం అవుతుంది. అనేకమైనటువంటి యొక్క పుణ్యజన్మలో ఈ యొక్క పాపాలన్నీ కూడా తొలిగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం జరిగేటువంటి అవకాశమైనటువంటి యొక్క మహోద్భవమైనటువంటి లింగోద్భవ కార్యక్రమం అన్నమాట. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా వీక్షించాల్సిందిగా కోరుచున్నాం. ఆ తర్వాత స్వామివారికి ఆ లింగోద్భవ కాలంలో కూడా అభిషేకించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి యొక్క కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రగాను తెల్లవారి ఆ 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి నిత్య పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ తదుపరి స్వామివారికి రుద్ర హోమం కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఆ స్వామివారి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది, ఎదురుకోళ్ళ కార్యక్రమం అనేటువంటి ఉంటుంది. రాత్రి ఉదయం మరి ఆ స్వామివారికి 11:35 ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ అనేకంగా పాల్గొని ఆ కళ్యాణ కార్యక్రమాన్ని కనుక వీక్షించినట్టయితే ఎవరికి ఏ రకమైనటువంటి కళ్యాణ దోషాలున్నా, పుత్ర దోషాలున్నా, కుజ దోషాలున్నా ఇత్యాది నవగ్రహాది దోషాలు ఎన్నున్నా కూడా తెలియపోయి ఆ స్వామివారి యొక్క ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వీక్షణ వల్ల ఇవన్నీ దోషాలన్నీ తెలియపోయి వారికి ఆయుర ఆరోగ్యములు, భోగభాగ్యములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తదనంతరం మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఇటువంటి మహత్తరమైనటువంటి ఒక మహాశివరాత్రి పర్వదిన కాలంలో అందరూ కూడా భక్తులెల్లా పాల్గొని స్వామివారిని కటాక్ష వీక్షణాలు పొంది ధన్యులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. మహాదేవ. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హజ్రత్ సయ్యద్ షావలి బాబా రహమతుల్లా అలై ఉర్సు ఉత్సవం మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని జామా మస్జిద్ నుండి సందల్ షరీఫ్ ఊరేగింపు పాత బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా దర్గా వరకు నిర్వహించి ఫతేహఖానీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డెస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు మహమ్మద్ సలీం, షేక్ యూసుఫ్, సయ్యద్ సమద్, ఖాదర్, రఫీ, మునీర్, మస్జిద్ కమిటీ సభ్యులు, పట్టణ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. एक मरतबा आवाज नारे तकबीर, आवाज बुलंद, हाथों को लहरा कर बोले नारे तकबीर, नारे रिसालत, नारे रिसालत, मोहब्बत, मसलक के आला हजरत, गौस का दामन, ख्वाजा का दामन, पत्ती पत्ती फूल फूल, नारे तकबीर, नारे
ये डालो पकड़े खिदमत में पेश किया जा रहा है। నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రసన్న హరికృష్ణకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ప్రకటించింది. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గౌడ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బుర్ర నారాయణ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. 56% జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గం ఒకసారి ఆలోచించి మన వర్గం వాడు అభివృద్ధి చెందితే మన కులాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి కందుకూరి రామగౌడ్, బండారి శ్రీనివాస్, బాలసాని అంజయ్య, వికృతి పరశురామ్ గౌడ్, ఓరాల జగన్, తీగల మల్లేశం, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఎలగందుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 27 నాడు జరిగే ఎమ్మెల్సీ మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ గారు బీసీ నాయకుడు. ఆయన సామాజిక సేవలో చాలా చేశాడు. ఆయన పిహెచ్డి, పీఈడి ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వ్యక్తి. ప్రొఫెసర్గా మొన్ననే జాయింట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తిగా చాలా చురుకైన పాత్ర మన బీసీ సంఘాలను ముందుకు తీసుకుపోవడంలో విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ మోటిఫై చేసుకుంటూ ఆయనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. ఈరోజు బీసీ ఒక అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వండి, బీసీల ఉపాధ్యాయులు కానీ అందరి సేవలు చేయడానికి ముందుంటా అని చెప్పి పట్టుపత్రుల్లో కానీ మొత్తం మందికి ఆయన ఒక మాట ఒక వాయిస్గా ఇస్తున్నాడు. కాబట్టి బీసీ సంఘాలు ఇలా ప్రభుత్వం లెక్కల ప్రకారం 55% బీసీ సంఘం ఉన్నది అని ప్రభుత్వమే లెక్కలు చెప్తుంది. అందుకు జాతీయ పార్టీలు ఒక బీసీ వ్యక్తిని పార్టీలో బరిలో దించకపోవడం దురదృష్టకరమైన విషయం. అయినా ఒక కామన్ మ్యాన్గా వచ్చి నేను నిలబడతా అని చెప్పి ఆయన ఇలా ముందుకు వచ్చి మన బీసీ సంఘాలతో అన్ని కుల సంఘాలతో ఆయన ముందుకుంటే మీరంతా నా మద్దతు తెలిపితే శాసన మండలిలో నా వాయిస్ నింపి నా గొంతుగా మీ నాలుగో గొంతుగా నేను ఉంటానని చెప్పి ఆయన ముందుకొచ్చి తిరుగుతున్నాడంటే నిజంగా ఆయన ధైర్యాన్ని పెంచుకోవాల్సిన విషయం. మన బీసీ సంఘాలందరూ కలిసి ఆయన మద్దతు తెలిపితే తప్పకుండా శాసన మండలిలో ఆయన గొంతు మనం వినాలని చెప్పి అందరూ భావిస్తే తప్పకుండా గెలుస్తాడు. మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వాలు, గత ప్రభుత్వాన్ని చూస్తున్న ఏ ప్రభుత్వం అయినా ఇలా రిటైర్ అయిన వ్యక్తులకు బెనిఫిట్స్ కనీసం నిన్న మా ముఖ్యమంత్రి గారే ఆయన నోటని చెప్పారు. దాదాపు 80,000 కోట్ల డ్యూ ఉన్నది. వాళ్ళు రిటైర్ అయిన పేదలు వాళ్ళకు పిల్లలు, చెల్లెలు, మనవరాలకు బెనిఫిట్స్ ఒక 2-3 సంవత్సరాల ముందు ఆపిల్లు అంటే ఎంత గోసగా ఉందో ప్రభుత్వం. అతను ముఖ్యమంత్రి గారే ఆయన నుండి ఆయనే చెప్పాడు. ఇప్పుడు ఓటేయండి, రేపు వచ్చే ఏడాది లోపల నేను మీ బెనిఫిట్స్ అని ఇస్తానంటుంది. అంటే ఎంతవరకు అర్థం చూసినా ప్రభుత్వం పరంగా ఇలా ఒక ముఖ్యమంత్రి గారే అలా అన్నాడంటే కావాలని ఇప్పుడు చాలామంది రిటైర్ వాళ్ళు ఇంట్లో ఉన్న కూర్చున్న వ్యక్తులు భార్యకో కొడుక్కో మరి మన్మరాలకో పెళ్ళికుంటారు. ఆ బంధాలు వాళ్ళు ఎన్నో కళలు కంటారు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులతో ఎన్నో కళలు కానీ వ్యక్తులు ఇలా శాసన మండలిలో గొంతు విప్పే మన ఒక నాయకులు లేకపోతుండ్రు. జాతీయ పార్టీలు చూత మన కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ వాళ్ళకే మన జాతీయ పార్టీలు ముందుకు వెళ్ళి వాళ్ళని నిలబెట్టి వాళ్ళతోనే వాళ్ళను గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు మన ఒక బీసీ అభ్యర్థిగా మన ప్రసన్న హరికృష్ణ గారు వస్తున్నారు. కాబట్టి మనం అందరం అన్ని కులాలు 56% ఉన్న కులాలందరూ మనం అందరూ కలిసి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అన్ని కులాలు నిజంగా సపోర్ట్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ఆయన సీరియల్ నెంబర్ 3 మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని విజ్ఞప్తించుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లో చూస్తాం. అంటే రాబోయే ఎలక్షన్లు కానీ 27 నాడు ఉన్నది. కాబట్టి మీరంతా ఇక్కడ పట్టుపత్రులు కానీ మన విద్యార్థులు కానీ వాళ్ళు ఎవరైతే కొత్తగా ఓటర్లు నామా చేసుకునే వ్యక్తులందరూ ఒక్కసారి ఆలోచించి ఆ గొంతుకను మనం శాసన మండలిలో వినాలి. మన బీసీ నినాదం పక్క చేసుకోవాలి. మన నిజమైన మన బీసీ నాయకుడు ప్రసన్న హరికృష్ణ గారికి భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి అందరికీ పేరున మనం ఈ ప్రెస్ ద్వారా మేము అందరికీ కోరుకుంటూ పాపన్న వారసుడు ప్రసన్న హరికృష్ణ గౌడు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి బహుజన వాదము చాలా బలంగా బయలుదేరింది. అందులో బీసీలు కూడా బలంగా పనిచేస్తున్నారు. మరి
ప్రసన్న హరికృష్ణ గౌడు 2008 నుంచి తన జీతం నుంచి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత లెక్చరర్గా వచ్చిన తర్వాత 30% నిరుద్యోగులకు సామాజిక సేవకు కేటాయించడం జరిగింది. మరి తన వ్యక్తిగత బయోడేటాలో తెలియజేయడం జరిగింది. 10,000 రూపాయల స్టడీ మెటీరియల్ ₹1 ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి ఆయన యొక్క సేవలు అమోఘమైనటువంటి సేవలు ఉన్నాయి. మరి ప్రసన్న అనేటువంటి ఆయన భార్య పేరు, హరికృష్ణ గౌడ్ అనేటువంటిది ఆయన పేరు. రెండుగా మరి ఉన్నటువంటి వారు చాలా బ్రహ్మాండంగా సామాజిక సేవలో ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో మరి బీసీలు రాజకీయ పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాడుకొని మోసం చేసి ఉన్నటువంటి పరిస్థితి, అనేక రకాలుగా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. గత 4 ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థులు శాసన మండలిలో ఏ రోజు కూడా ఈ బహుజనుల కోసము, ఈ బీసీల కోసము, మరి విద్యా వ్యవస్థ కోసము మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మరి హరికృష్ణ గౌడు ఒక ప్రశ్నించే గొంతు. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు, ఎస్సీ కుల సంఘాలు, మైనార్టీ కుల సంఘాలు, అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలు హరికృష్ణ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ, మరి నిలబడ్డటువంటి బీజేపీ అభ్యర్థి, మరి నిలబడ్డటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మీరు చూసే ఉంటారు. మరి అటువంటి అభ్యర్థి కాకుండా ఒక పేదల నుంచి వచ్చినటువంటి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి, వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్సు మరి హరికృష్ణ గౌడ్ గారికి 27 తారీఖు నాడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో 3వ నంబర్ గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్, జై భారత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.